హాయ్. నిన్న జరిగిన మా అమ్మమ్మకు 2 డేస్ నుంచి బీపీ అప్ అండ్ డౌన్ చాలా అవుతుంది. లేవడానికి కావట్లేదు, కూర్చోవడానికి కావట్లేదు. చాలా స్ట్రగుల్ పడుతుంది. హాస్పిటల్‌కి వెళ్ళడానికి కూడా శరీరం సహకరిస్తలేదు. అలాంటి సిట్యుయేషన్‌లో మా అమ్మమ్మకి హిప్నోథెరపీ చేసిన అద్భుతమైన రిజల్ట్ కనిపించింది. నేను కుర్చీలో కూర్చోపెట్టి కేవలం 10 నిమిషాలు మాత్రమే హిప్నోథెరపీ చేసిన. హిప్నోథెరపీ ఎలా అంటే ఎంత సౌండ్ వచ్చినా బయటికెళ్ళి చాలా సౌండ్స్ వచ్చినాయి. ఇంకా చాలా ఇబ్బందయింది. ఎంత ఇబ్బందులైనైనా హిప్నోథెరపీ పనిచేసింది. హిప్నోథెరపీ చేసిన తర్వాతకి మా అమ్మమ్మ హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుంది. బేబీ నార్మల్‌గా ఉందా? లేదంటే ఇలానే ఉందా? ఆ నొప్పులు ఇంకా తక్కువైనాయి కదా! అని ఒకసారి పోయి హాస్పిటల్‌కి చూపించుకుంటే బేబీ నార్మల్‌గా ఉంది. ఆమె నడవగలుగుతుంది. అసలకి ఆమె షాక్ అయిపోయింది. హిప్నోథెరపీ అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. మీరే చూడండి. రోజు హెల్ప్ చేసుకోండి. మీలో ఉన్న ప్రతి ఆర్గన్ మీలో డీప్ స్లీప్‌లోకి రోజంతా రిలాక్స్ మీ నరాలు, కండరాలు, బలహీనతలన్నీ వెళ్ళిపోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ప్రతి సంతోషకరమైన జ్ఞాపకాల వెనుక అందరూ మీ కుటుంబం, పిల్లలు సంతోషించండి. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి గమనికను గమనిస్తున్నాను. నువ్వు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నావు. ప్రతిదీ నీకు తెలుస్తుంది. సంతోషంగా ఉండడం గమనిస్తున్నావు. ఇప్పటి నుంచి నువ్వు బలంగా జరగలుగుతున్నావు. నీ పని చేసుకోవడానికి నీకు శక్తిని చాలా బలంగా జరగలుగుతున్నావు. నేను మాట్లాడే ప్రతి మాట నీకు స్పష్టంగా వినిపిస్తుంది. చాలా సంతోషం. చాలా హ్యాపీగా ఉంది. నా మాట తప్ప నీకు వేరే మాటలు ఏమీ వినిపించట్లేదు. వినిపిస్తున్న ప్రతి మాట నేను ఇంకా గాఢ నిద్రలోకి జారుకుంటున్నాను. వినిపిస్తున్న ప్రతి మాట నేను ఇంకా గాఢ నిద్రలోకి జారుకుంటున్నాను. నా మాటలు ఇంకా నేను గాఢ నిద్రలోకి జారుకుంటున్నాను. రోజులు ఇంకా రిలాక్స్ రిలాక్స్. ప్రతి నొప్పిని, ప్రతి బాధని నేను తీసివేస్తున్నాను. నొప్పిని, నేను చేసే ప్రతిసారి ప్రతి నొప్పి వెళ్ళిపోతుంది. నేను ఎక్కడైతే కనిపిస్తున్న ప్రతి బాధలు, ప్రతి బాధలు చాలా సంతోషం. చాలా సంతోషం. నేను నీకు 3 లెక్క పెడతా. 3 లెక్క పెట్టే లోపల నువ్వు మెల్లగా బయటికి వస్తావు. 1 బయటికి వస్తున్నావు. 2 ఇక్కడ బయట ఉన్న సౌండ్స్ అన్ని నీకు వినిపిస్తున్నాయి. నా మాటలు కూడా నీకు వినిపిస్తున్నాయి. నేను 3 లెక్క పెట్టే లోపల నువ్వు మొత్తానికే మేల్కుంటావు. 3 మెల్లగా హ్యాపీగా ఉన్నావు. ప్రశాంతంగా. ఉమ్, ఓకే. ఎట్లా అనిపించింది కొంచెం? ప్రతి బాధని తీసేసిన, ప్రతి నొప్పిని తీసేసిన. ఇప్పుడు నువ్వు తిరిగితే ఏమంటారు అక్కడికే బేబీ అప్ అండ్ డౌన్ కాదు. ఒకసారి చెకింగ్ చేసుకోవాలి కావాలంటే పోయి నడిచి చూడు. సోలో మూవ్ చూడు. ఒకసారి నడిచి చూడు. ఒకసారి లోపలికి రా మెల్లగా. లోపలికి రా. లోపలికి వచ్చి కూర్చోట్లే. కూర్చో. ఎట్లున్నా అట్లా కూర్చోను.
నాకు నేను పానము పెయ్యి తిరుగుతున్నది. ఇంట్లో కూర్చుంటే ఇల్లే తిరుగుతున్నది. ఇంగా ఏం చేయాలబ్బా అని ఇంక అట్లనే హాస్పిటల్‌కి పోదామంటే చీకటయింది. నడవనీకొస్తలేదు. ఇంకేం చేయాలని ఇన్ని పాలు తీస్తే కొంచెం అన్నీ పోసి తాగిన, కొంచెం పోస్తే అవి తాగబుద్ధి అయితలేవు. వాంతికొస్తుంది, పెయ్యి తిరుగుతున్నది. ఇంగా నైట్ అంతా ఇంక అట్లనే ఉన్నా. ఇప్పుడు బేబీ ఇప్పుడు ఎట్లుంది మరి? ఇంక ఇప్పుడు మా మనవడికి మంచిగా కూర్చునబెట్టి ఇంగా పండబెట్టిండు. పండుకున్నాక కొంచెం సేపు నిద్ర పోయినాక తక్కువ అయింది. లేచినాక ఎట్లా అనిపించింది నీకు? ఇంకా మంచిగానే అనిపించింది. లేచినాక మంచిగానే నీ బేబీ నార్మల్‌గా ఉన్నదా? లేచినాక ఎట్లున్నది? మంచిగానే ఇప్పుడు పెయ్యి తిరుగుతలేదు, ఏం తిరుగుతలేదు. మంచిగా అయిందా? మంచిగా అయింది. ఇప్పుడు నడవగలుగుతున్నావా ఇప్పుడు? ఇంక నా ఇల్లంతా ఊడ్చలే, ఇప్పుడు చూసిన సరే. నీళ్ళు పడ్డాయని ఇల్లంతా ఊడ్చాలి. వీడియో చూశారు కదా! మా అమ్మమ్మ కూర్చుంటే లేవడానికి రాలేదు, లేస్తే కూర్చోవడానికి రాలేదు. అలాంటి సిచ్యువేషన్‌లో హిప్నోథెరపీ అద్భుతంగా పనిచేసింది. 2 డేస్ నుంచి బీపీ అప్ అండ్ డౌన్ గురించి, కాళ్ళు చేతుల నొప్పులు, ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా మొత్తానికి హిప్నోథెరపీ ద్వారా రిలీఫ్ అయిపోయింది. బాడీ కూడా ఇప్పుడు ఎలాంటి నొప్పులు గానీ, ఎలాంటి ఇబ్బందులు గానీ లేదు. ప్రెజెంట్‌గా ఆమె అన్ని పనులు చేసుకోగలుగుతుంది. హిప్నోథెరపీ అనేది ఒక అద్భుతమైన థెరపీ. ఒక వైద్య రంగంలో ముందడుగుంది హిప్నోథెరపీ.